ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సీఎం పంక్ గురించి. ఈరోజు సీఎం పంక్ రాలోనైతే ఓడిపోయినారన్నమాట. 'మనీ ఇన్ ద బ్యాంక్' క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో గెలవలేదు. ఓడిపోయినారు మన సీఎం పంక్. అండ్ అయిపోయిన తర్వాత సీఎం పంక్ అండ్ మన సామీ జైన్ అండ్ జెఉసో రింగ్‌లో ఉంటారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ మళ్ళీ 'వి వాంట్ ట్రూత్' అని చాంట్ చేస్తారన్నమాట. అప్పుడు సీఎం పంక్ చెప్తారు, "మీకెంత ధైర్యం ఉంటే ఈ కంపెనీలో లేని వ్యక్తి గురించి మాట్లాడతారు. ఈ కంపెనీలో లేని వ్యక్తి నేమ్‌ని చాన్ చేస్తారని" మన సీఎం పంక్ ఫ్యాన్స్‌ని అంటారన్నమాట. అంటే ఇదొక ఫన్నీ వేలో అన్నారు. ఒకవేళ సీరియస్‌గా అనుంటే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ పైన కూడా టర్న్ అయ్యేటోళ్ళు. ఎందుకంటే ఇదంతా మన సీఎం పంక్‌కి తెలుసన్నమాట. సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూఈని విడిచిపెట్టిన తర్వాత సీఎం పంక్ నేమ్‌ని కూడా చాన్ చేసినారు. సో, ఆ ఫీలింగ్ ఎలా ఉంటదో మన సీఎం పంక్‌కి తెలుసు. ఒక టైప్‌లో ఫన్నీగా అన్నారు కావచ్చు. మేబీ మన సీఎం పంక్ సీరియస్‌గా అనుంటే కథ వేరే ఉండేది ఈరోజు మనకి అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ మన సీఎం పంక్ ఈరోజైతే ఓడిపోయినారు గదా! అసలు సీఎం పంక్ ఎందుకు ఓడిపోయినారు? సీఎం పంక్ 'మనీ ఇన్ ద బ్యాంక్' కోసం క్వాలిఫై అయిపోతే బావుండు గదా! అని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో, ఇప్పుడు చూడండి మన సీఎం పంక్ అయితే గెలవలేదు. అండ్ సెత్ రోలిన్స్ 'మనీ ఇన్ ద బ్యాంక్' ల్యాడర్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నారు. సో, మనకి ప్రాబబుల్లీ సెత్ రోలిన్స్ విన్ అవుతారని రూమర్స్ అయితే ఉండే. అంటే ఇదంతా ఎప్పుడు ఏ రిటర్న్ జరగకపోతే, అంటే రోమన్ రీన్స్ మన సెత్ రోలిన్స్‌కి కాస్ట్ చేయకపోతే, ఎట్ ద సేమ్ టైమ్ సీఎం పంక్ కూడా మన సెత్ రోలిన్స్‌కి కాస్ట్ చేయకపోతే, మన సెత్ రోలిన్స్ 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతారు. సో, వీళ్ళు కాస్ట్ చేయకపోతే సెత్ రోలిన్స్‌కి ఈజీ అయిపోతదనమాట. ఒకవేళ వీళ్ళు కాస్ట్ చేస్తే సో, మన సెత్ రోలిన్స్ 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వడు. మాక్సిమం విన్ అవ్వడు. వీళ్ళు గనక కాస్ట్ చేస్తే. సో, మనకి ఇంతకు ముందైతే రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తాడు. అండ్ రోమన్ రీన్స్ రిటర్న్ చేసి మన సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేస్తాడు. ఆ 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వకుండా అని ఇలాంటి రూమర్స్ అయితే ఉండే. అండ్ ఇదే లిస్ట్‌లో మళ్ళీ మన సీఎం పంక్ కూడా యాడ్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చాలా స్ట్రాంగ్‌గా మారిపోయినారు. అంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్, బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ వీళ్ళు ముగ్గురు చాలా చాలా పవర్‌ఫుల్‌గా మారిపోయినారు. అండ్ వీళ్ళతో పాటుగా పాల్ హెమన్ కూడా ఇన్వాల్వ్ అవుతుండు. అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తుండు. అంటే మన వాళ్ళ అపోనెంట్స్‌ని డిస్టర్బ్ చేయడం లాంటిదైతే డిస్ట్రాక్ట్ చేయడం లాంటిది మన పాల్ హెమన్ చేస్తుండన్నమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మన సీఎం పంక్ గనక మ్యాచ్‌లో ఫైట్ చేస్తే సెత్ రాలిన్స్‌కి ఇంకా ఈజీ అయిపోతది. ఎందుకంటే మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నంటే సీఎం పంక్ అప్పటికే చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాడు. సో, ఒక్కవేళ సీఎం పంక్ గనక మ్యాచ్‌లో ఫైట్ చేయకపోతే సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేయడం ఇంకా ఈజీ అయిపోతదనమాట. అండ్ దీని వెనకాల ఇంకొక రీజన్ కూడా ఉందన్నమాట. అదేందంటే ఒకవేళ రోమన్ రీన్స్ రిటర్న్‌ని 'మనీ ఇన్ ద బ్యాంక్‌లో' ప్లాన్స్ చేస్తలేదు కావచ్చు. సో, దానికోసమే సీఎం పంక్ ఇప్పుడు 'మనీ ఇన్ ద బ్యాంక్' కోసం క్వాలిఫై అవ్వలేదు. మన సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేయడానికి రోమన్ రీన్స్ రిటర్న్ చేయడు. రోమన్ రీన్స్ ప్లేస్‌లో మన సీఎం పంక్‌ని మన సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేపిస్తారు కావచ్చు అని ఇలాంటి రూమర్ ఉంది. మెయిన్‌గానైతే మన రోమన్ రీన్స్ రిటర్న్ చేయాలి. ఎందుకంటే సీఎం పంక్ ఒక్కడు కాస్ట్ చేసినా సరే అక్కడ బ్రాన్సన్ రీడ్ ఉన్నాడు. ఆయన బ్రాన్ బ్రేకర్ ఉన్నాడు కాబట్టి సీఎం పంక్ ఒక్కడే ఆపలేడు కావచ్చు మేబీ. అండ్ రోమన్ రీన్స్ ఒక్కడున్నా సరే రోమన్ రీన్స్ మేబీ వాళ్ళు అటాక్ చేస్తారు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్‌ని వీక్‌గా చూపిస్తుంది కాబట్టి మేబీ చెప్పలేం. రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ ఇద్దరు కాస్ట్ చేస్తే మన సెత్ రాలిన్స్ మేబీ ఆ 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వరన్నమాట. సో, ఈ విధంగా జరగొచ్చు. ఇద్దరు కాస్ట్ చేయొచ్చు మన సెత్ రాలిన్స్‌కి. ఒక్కవేళ ఇదంతా వద్దు, సెత్ రాలిన్స్‌ని 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని విన్ చేపిద్దాము అని డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ అవుతే మేబీ రోమన్ రీన్స్ రిటర్న్ అనేది జరగదన్నమాట. ఒకవేళ రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే మాత్రం కంపల్సరీగా సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేస్తాడు. అది కన్ఫర్మ్ ఇగ. రోమన్ రీన్స్ రిటర్న్ చేసినంటే మీరు అర్థం చేసుకోండి సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేస్తాడండి. ఒకవేళ కాస్ట్ చేసి సెత్ రాలిన్స్ గెలిచినా సరే అది కరెక్ట్ ఉండదు. రోమన్ రీన్స్ రిటర్నే వేస్ట్ అయిపోతదన్నమాట. మీరే ఆలోచించండి. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే రోమన్ రీన్స్ 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని విన్ అయితే మంచిగుంటది కదా! అని అంటున్నారు. సో, చూడండి ఇప్పుడు రోమన్ రీన్స్ 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని విన్ అయితే మంచిగానే ఉంటది. ఒకవేళ విన్ అయితే మాత్రం కంపల్సరీగా క్యాష్ ఇన్ జరుగుతది. సో, ఆ క్యాష్ ఇన్ జరిగేటప్పుడు మేబీ మన సెత్ రాలిన్స్ టీమ్ ఇన్వాల్వ్ అవుతారు. సో, కంపల్సరీగా ఇన్వాల్వ్ అవుతారు. మళ్ళీ ఆ క్యాష్ ఇన్ అనేది ఫెయిల్ అవుతదన్నమాట. సో, ఒకవేళ సీఎం పంక్ అండ్ సామీ జైన్ హెల్ప్ చేస్తే మేబీ చెప్పలేం కావచ్చు గానీ రోమన్ రీన్స్‌కైతే ఆ 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్ అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే టైటిల్ సైడ్ ఎళ్తలేడు మన రోమన్ రీన్స్. ప్రెజెంట్ రివెంజ్ సైడ్ ఎళ్తున్నారన్నమాట. సో, ఆ రివెంజ్ తీసుకోవాలి మన సెత్ రాలిన్స్ పైన. ఎందుకంటే పాల్ హెమన్ కూడా మోసం చేసిండు రోమన్ రీన్స్‌కి. బెట్రైజ్ చేసిండన్నమాట. సీఎం పంక్‌ని బెట్రైజ్ చేసిండు అండ్ రోమన్ రీన్స్‌ని బెట్రైజ్ చేసిండు. సో, ఆ రివెంజ్ తీసుకుంటాడన్నమాట. సో, చూడండి మన రోమన్ రీన్స్ 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని విన్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంది.
సో, ప్రెజెంట్ మాక్సిమం ఎక్కువ రూమర్స్ అయితే రోమన్ రీన్స్ మనీ ఇన్ ద బ్యాంక్‌లో రిటర్న్ చేస్తాడని ఉన్నాయి. సో, రిటర్న్ చేస్తే సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేయొచ్చు. సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వడం. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ మన సెత్ రాలిన్స్‌ని మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయ్యేలా చేపించిందనుకో. ఎందుకంటే విన్ అయ్యేలా ఎందుకు చేపిస్తదంటే వాళ్ళ టీమ్ కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సో, దానివల్ల మేబీ అంటే ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వచ్చు. అంటే సెత్ రాలిన్స్ విన్ అయితే అదే రోజు క్యాష్ ఇన్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. లేదంటే నెక్స్ట్ డే ఎందుకంటే మనకి మ్యాచ్ ఉంది. సో, మనకి సెత్ రాలిన్స్ దగ్గర ఇంతకుముందు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ ఉండే. అండ్ దీనికన్నా ముందు జైకి ఛాలెంజ్ చేసినాడు. టైటిల్ మ్యాచ్‌లో ఫైట్ చేసినారు. ఓడిపోయినారు. సో, ఆ రివెంజ్ తీసుకుంటాడన్నమాట మన సెత్ రాలిన్స్. ఆ టైటిల్‌నైతే కంపల్సరీగా విన్ అవుతాడు. ఒకవేళ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతాయి మన సెత్ రాలిన్స్. సో, అది జరగాలంటే రోమన్ రీన్స్ రిటర్న్ జరగద్దన్నమాట. రోమన్ రీన్స్ రాకుంటే మేబీ మన సెత్ రాలిన్స్‌కి ఈజీ అయిపోతది. ఎందుకంటే సీఎం పంక్ ఒక్కడైపోతాడు. అండ్ సామీ జైన్ వస్తాడు కావచ్చు. అండ్ జే ఉసోకి ఎలాగో మ్యాచ్ ఉంది. టాగ్ టీమ్ మ్యాచ్ ఉంది కాబట్టి జే ఉసో రాడు కావచ్చు. సో, చూద్దాం మరి ఏ విధంగా చూపిస్తే మంచిగుంటది. సో, ప్రెజెంట్ ఉన్న రూమర్స్ అయితే చెప్పినాను. సో, సీఎం పంక్ మన సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేయడానికే అంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోయిందని మనకి ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి. క్వాలిఫై అవ్వలేడని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ సీఎం పంక్ క్వాలిఫై అయిపోతే సో, అది వేరే లెవెల్‌లో అయిపోతదన్నమాట. సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ డైరెక్ట్ ఇద్దరు ఫైట్ చేయాల్సిన అవసరం వస్తది. అండ్ ఫర్దర్‌గా వీళ్ళ ఫీడ్‌ని చూపించలేరన్నమాట. ఇప్పుడు సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ లాడర్ మ్యాచ్‌లో ఇద్దరుంటే సో, ఫర్దర్‌గా వీళ్ళ ఫీడే ఉంటది కాబట్టి అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండకపోవచ్చు. సో, మళ్ళీ వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తే అందుకనే మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా బుక్ చేసింది కావచ్చు. ఆల్రెడీ 2 టైమ్స్ ఫైట్ చేసినారు. ఒకసారి స్టీల్ కేజ్ మ్యాచ్‌లో అండ్ ఒకసారి నార్మల్ మ్యాచ్‌లో ఫైట్ చేసినారు కాబట్టి సో, అందుకని మన సీఎం పంక్‌ని ఈ మ్యాచ్‌లో యాడ్ చేయలేదు. అండ్ ఇంకా సీఎం పంక్‌కి ఇంకా కోపం ఎక్కువ ఉంటది. ఇప్పుడు కాస్ట్ చేసినారు కాబట్టి సెత్ రాలిన్స్‌కి కంపల్సరీ కాస్ట్ చేయాలని మైండ్‌లో ఉంటదన్నమాట. కంపల్సరీగా సీఎం పంక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ రోమన్ రీన్స్ కూడా రావచ్చు. రోమన్ రీన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీ ప్రకారం ఏ విధంగా ఉంటే మంచిగుంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ మనకి ఈ మనీ ఇన్ ద బ్యాంక్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎప్పుడు సీఎం పంక్, సెత్ రాలిన్స్, రోమన్ రీన్స్ రిటర్న్ దీనిపైన ఉందన్నమాట. సో, ఆ బ్రీఫ్ కేస్‌ని సెత్ రాలిన్స్ విన్ అవ్వచ్చు. వీళ్ళ చుట్టే మన కన్ను తిరుగుతుంది గానీ వేరే సూపర్ స్టార్ వైపు వెళ్ళట్లేదన్నమాట. మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ వేరే సూపర్ స్టార్‌కి ఆపర్చునిటీ ఇచ్చినా ఇవ్వచ్చన్నమాట. ఒకవేళ సెత్ రాలిన్స్ గనక విన్ అవ్వకపోతే. సో, చూద్దాం మరి ఏ విధంగా బుక్ చేస్తదో. అండ్ బెట్టింగ్ ఓడ్స్ వస్తాయి. బెట్టింగ్ ఓడ్స్ వచ్చిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ రావచ్చనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఆర్-ట్రూత్ అండ్ మన కార్లిటో గురించి. సో, ఈరోజు మనకి రాలో ట్రిబ్యూట్ కూడా ఇచ్చినారన్నమాట. కార్లిటోకి ట్రిబ్యూట్ ఇచ్చినారు. మన కార్లిటో టీ షర్ట్ ఏసుకొచ్చిందన్నమాట మన డామినిక్ మిస్టీరియో. అండ్ మన కార్లిటో పేరుని మన లివ్ మొర్గన్ తన డ్రెస్ పైన రాసుకొని వచ్చిందన్నమాట. సో, ఒక మంచి ట్రిబ్యూట్ అయితే ఇచ్చినారు మన కార్లిటోకి అండ్ ఆర్-ట్రూత్‌కి. సో, ఆర్-ట్రూత్‌కి అయితే చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారన్నమాట. అండ్ ఇంకొకటి మన ఆర్-ట్రూత్ రిలీజ్ అయిన వెంటనే ఇగ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆర్-ట్రూత్ మర్చండైజ్‌లో నంబర్ 2లో ఉండే. సో, ఒక్కసారిగా ఆ టీ షర్ట్‌నన్నిటిని మన డబ్ల్యూడబ్ల్యూఈ రిమూవ్ చేసేసిందన్నమాట. సో, వాళ్ళ సైట్ నుండి రిమూవ్ చేసేసింది. మన ఆర్-ట్రూత్ టీ షర్ట్స్ అన్నిటిని. సో, డబ్ల్యూడబ్ల్యూఈ అయితే కొంచెం కఠినంగా ఉందని చెప్పాలి. అంటే మొత్తానికి ఒక స్టోరీ లైన్ ఇదంతా కాకుండా ఫ్యాన్స్ రియాక్షన్ ఇదంతా కాకుండా ఓన్లీ డబ్బుల కోసమే చూస్తుందన్నట్టుగా ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్ అలాగనే కనిపిస్తుంది. సో, మన విన్స్ మెక్‌మ్యాన్ ఉన్నప్పుడు సో, రింగ్ మధ్యలో ఎటువంటి నేమ్స్, బ్రాండ్స్ అనేవి ఉండేవి కావు. అండ్ ఇప్పుడు కొత్తగా స్లిమ్ జిమ్ అనే వాళ్ళు ఉన్నారు కదా! మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈతో టై అప్ అయిన వాళ్ళు ఉన్నారు కదా! సో, బ్రాండ్స్. సో, ఇప్పుడు ఆ స్లిమ్ జిమ్ అనే టేబుల్స్ కూడా తీసుకొచ్చినారన్నమాట. సో, టేబుల్స్ పైన స్లిమ్ జిమ్ అనే నేమ్ ఉంటదన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఈ విధంగా వేరే బ్రాండ్స్‌తో కొలాబరేట్ అవుతుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఎక్కువగా డబ్బులకు ఆశపడుతుందన్నమాట. సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తుందంటే మేబీ డబ్ల్యూడబ్ల్యూఈని చూసేవాళ్ళు తక్కువైపోయి ఉండొచ్చు. అండ్ వేరే ప్లాట్‌ఫార్మ్‌లోకి తీసుకెళ్ళడానికి డబ్ల్యూడబ్ల్యూఈని ట్రై చేస్తున్నారు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ లెజెండ్స్ ఎవరు ఎక్కువగా లేరన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ న్యూ జనరేషన్ సూపర్ స్టార్సే ఎక్కువగా ఉన్నారు. సో, ఇప్పుడు ఏజ్ పెరిగిన కొద్దీ అంటే ఎవరైనా సరే చూడడం తగ్గిపోతది. సో, అంత ఇంట్రెస్టింగ్‌గా లేకపోతే ఎవరైనా సరే చూడడం తగ్గిపోతదన్నమాట. సో, అందుకనే వేరే వాళ్ళతో కొలాబరేట్ అవుతే సో, వాళ్ళ అంటే కొత్త వ్యూవర్స్ వస్తారనే ఆశతో మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా చేస్తుంది కావచ్చు. అండ్ మనీలో కూడా ప్రాఫిట్ ఉండొచ్చు. అందుకనే ఈ విధంగా చేస్తుంది కావచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకొక వుమెన్ సూపర్ స్టార్‌ని కూడా రిలీజ్ చేసిందన్నమాట. సో, ఆ వుమెన్ సూపర్ స్టార్ ఎవ్వరు అంటే వాల్హాలా. సో, వాల్హాలా మన వార్ రైడర్స్‌తో ఉండే అన్నమాట. సో, వాల్హాలాని కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది ఈరోజు మార్నింగ్ అయితే. సో, అంటే ఇప్పుడు ఎవ్వరికీ స్టోరీ లైన్ లేదు. ప్రెజెంట్ ఎవ్వరు ఖాళీగా ఉన్నారు. లైక్ ఇప్పుడు కార్లిటోకి కొన్ని రోజులుగా మ్యాచ్ ఇవ్వలేదు.
అంటే ఏదో ఉన్నాడంటే ఉన్నాడు. బ్యాక్ స్టేజ్‌లో వాళ్ళతో కలిసి కొంచెం ఫన్నీగా చేసేటోడు. సో, తనని రిలీజ్ చేసింది. వీడి వల్ల ఏం ఉపయోగం లేదని డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ వాల్‌హాల్లా గూడా ఎటువంటి స్టోరీ లైన్ ఇవ్వలేదు. సో, ఇటువంటి సూపర్ స్టార్స్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు మిజ్ గూడా థ్రెట్‌లో ఉన్నారని జెప్పాలి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈకి అన్‌ఫాలో చేసినారంట మన మిజ్. సో, మన మిజ్ గూడా తొందరలోనే వెళ్ళిపోవచ్చన్నమాట. సో, ఇలాంటి సూపర్ స్టార్స్‌ని ఇగ మీరే కన్సిడర్ జేసుకోండి. ఏ సూపర్ స్టార్‌కి స్టోరీ లైన్ లేదో ఆ సూపర్ స్టార్ అంటే మెల్లమెల్లగా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ, టీకేఓ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు స్టోరీ లైన్ లేని సూపర్ స్టార్స్‌కి. సో, స్టోరీ లైన్ లేదు ఉండడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటదన్నమాట. టీకేఓ వాళ్ళ చేతిలో ఉంటది. మన డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ హెడ్ ట్రిపుల్ హెచ్ చేతిలో ఉంటది. సో, ఇప్పుడు స్టోరీ లైన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడు మన ట్రూత్‌కి ఇంతకుముందు స్టోరీ లైన్ ఉంది. అయినా సరే రిలీజ్ చేసినారు. సో, ఒక జాన్ సీనాతో అంటే కొంచెం ప్రాపర్‌గా అనిపించిందన్నమాట. దాని తర్వాత ఫన్నీ సెగ్మెంట్స్, ఫన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, అందుకనే ట్రూత్‌కి రిలీజ్ చేసినారు. సో, స్టోరీ లైన్ మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యాన్స్ రియాక్షన్ ఉన్నా సరే, లేకున్నా సరే. ఇప్పుడు అదే అనిపిస్తుందన్న ఇప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ వేరే లెవెల్‌లో ఉంది. ఫ్యాన్స్ సపోర్టు దబాయించుంది ట్రూత్‌కి. కానీ ఏమైంది? ట్రూతే రిలీజ్ అయిపోయినారన్నమాట. చాలామంది సూపర్ స్టార్స్ భయపడుతున్నారు. స్టోరీ లైన్ లేని సూపర్ స్టార్స్ నార్మల్‌గా బ్యాక్ స్టేజ్‌లో అటు ఇటు తిరిగే వాళ్ళైతే భయపడుతున్నారన్నమాట. సో, ఏది పర్మనెంట్ కాదని మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ కూడా డిసైడ్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా కూడా ట్రూత్‌కి ట్రిబ్యూట్ ఇచ్చినారన్నమాట. మన ట్రూత్ ఫోటోని అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినారన్నమాట. మీ అందరికి తెలుసు జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోస్ షేర్ చేస్తాడు. దానికి ఎక్స్‌ప్లనేషన్ అయితే ఏమి ఇవ్వడన్నమాట. సో, మన ట్రూత్ రిలీజ్ అయిన తర్వాత మన జాన్ సీనా ఫోటోనైతే షేర్ చేసిండు. ఒక టైప్‌లో ట్రిబ్యూట్ ఇచ్చిండు. థాంక్స్ కూడా మన జాన్ సీనా చెప్పిండన్నమాట. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడేద్దాం.